జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరి అందరూ ఎంతో చక్కగా హిందూ సమ్మేళన కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ప్రథమంగా మన నవత గారికి ఆర్ వాయిస్ ఛానల్ మహిళా వక్తగా వచ్చేసి మేము అడిగిన వెంటనే కాదనకుండా ఇక్కడికి వచ్చేసినందుకు నవత గారికి, అలాగనే మరి మా గురూజీ సంతోష్ గణపాటి గారు తన అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ఎంతో ధన్యవాదాలు. మేము అనుకోకలేదు, ఎంతో మంది ప్రయత్నం చేసిరంట, కానీ మాకు మరి మా అదృష్టం అనుకుంటామో మరి ఏమనుకుంటామో, మేము అడిగిన వెంటనే మారుతి గారు మమ్మల్ని అడిగిన వెంటనే ఒప్పుకున్నందుకు మరి సంతోష్ గణపాటి గారి కూడా ధన్యవాదాలు. అలాగనే మా జానారెడ్డి గారికి కూడా ధన్యవాదాలండి ఇక్కడికి విచ్చేసినందుకు అందరికీ. మరి ఇక్కడికి విచ్చేసిన హిందూ బంధువులకందరికీ మొదటిగా అందరికీ వెంకటేశ్వర బస్తీ వాసులకు కూడా మేము ఈ కార్యక్రమం చేస్తాము అనగానే ముందుకు వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఈ సమ్మేళనం హిందూ సమ్మేళనం ఎందుకు జరుపుకుంటున్నామో ఒక 2 నిమిషాలు మీకు అందరికీ. మరి నాకన్నా ఎక్కువ వక్తలకి సమయం ఇవ్వాలి, మరి వాళ్ళు చాలా బాగా నాకన్నా బాగా మాట్లాడతారు కాబట్టి నేను కేవలం 5 నిమిషాలు తీసుకుంటాను. హిందూ సమ్మేళనం కార్యక్రమము మనము చేసుకోకుంటే ఏమవుతుంది, చేస్తే ఏమవుతుంది అనేది మీకు అందరికీ చూస్తున్నాము. ఇక్కడ దేశం మొత్తంలో హిందూ సమ్మేళన కార్యక్రమాలు జరుగుతున్నవి కాబట్టి హిందువులందరూ ఐక్యంగా ఉండకుంటే మరి ఫ్యూచర్లో ఏం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాము ప్రతి ఒక్కటి కూడా. మరి హిందువులు మనం ఎంత ఐక్యంగా ఉంటే అంత బలం అండి. హిందువులము ఐక్యంగా లేదంటే మనము రోజు రోజుకి విచ్ఛిన్నం అవుతున్నాము. దానివల్లనే మన బలం తగ్గిపోతుంది. మనం ఏ పని చేయాలన్నా ఏదో అడ్డంకులు వస్తున్నాయి. మరి ఇది ఎందుకు జరుగుతుంది అనేది ఒక్కసారి అందరం ఆలోచించాలి. మన అందరం కూడా మరి మన అందరం హిందువులమే, కులమత రహితంగా ఉండాలంటున్నాము. మరి ఆ విధంగా ఉండి మన హిందూని చాటుకోలేక కులాలకి డివైడ్ చేసుకొని మనము ఎందుకో మనకు ఉన్నవి కేవలము 4 అసలైన కులాలు అయినా కూడా మనల్ని కులాల పేరిట విభజించి రాజ్యాంగం నుండి విభజించేసి మనల్ని ఒక ఈ కులము ఆ కులము ఆ కులం అని చెప్పేసి డివైడ్ చేసేసారు. అందరూ డివైడ్ చేసి మన లోపల మనం కొట్లాడుకున్నట్టు చేసేసి మరి మనకు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం లేకుండా చేశారు. కాబట్టి మనం అందరం అలా ఉంటే రేపు ఫ్యూచర్లో మనకు చాలా కష్టాలు ఉన్నాయి. మనం ఆల్రెడీ చాలా చూస్తున్నాము. ఎన్నో సందర్భాల చిన్న చిన్న గొడవలకు కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా మన హిందువుల అందరం కూడా దూరంగా వెళ్ళిపోతున్నాం అనమాట. మనకు ఒక చిన్న ప్రాబ్లం మనకు హిందువుకి వచ్చిందంటే మనం ఎవరో కూడా ముందుకు రాలేకపోతున్నాం. ప్రతి ఒక్కటి కూడా ఎవరో వచ్చి చేస్తారులే, మనకెందుకు, మనం ఏం చేస్తే ఏం లాభము, ఎవరో చేస్తారని అనుకుంటే మరి కష్టం అండి. కాబట్టి మనం అందరం ఐక్యంగా ఉండాలని చెప్పి సందర్భంగా ఈ హిందూ సమ్మేళనం అనేది నిర్వహిస్తున్నాము. కాబట్టి అందరూ కూడా ఎంతో ప్రతి సమ్మేళనాన్ని కూడా 1500 నుండి 2000, 3000 మంది ప్రతి సమ్మేళనంలో పాల్గొంటున్నారు. ఇవాళ మా వెంకటేశ్వర కాలనీలో కూడా ఈ సమ్మేళనం పిలిపివ్వగానే దీనబంధు కాలనీ, మాధారం కాలనీ, ఆర్పీ కాలనీ, వెంకటేశ్వరకి వెళ్ళి అందరూ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చేసినందుకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇంత మనం ఐక్యంగా ఉంటామని చాటడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. అంటే ఎంతోమంది వీళ్ళందరూ విడిపోతున్నారు, చేస్తున్నారు అనేసి అంటున్నారు. కాబట్టి మనము ఇలా కాకుండా మరి అందరం మన హిందూ సమ్మేళన కార్యక్రమానికి వచ్చి మన ఐక్యమత్యాన్ని చాటుకుంటున్నందుకు అందరూ కూడా ధన్యవాదాలండి. మరి మనం హిందువులము ఐక్యంగా లేకుంటే చాలా కష్టం అనేది అనుభవిస్తున్నాం. మనము రోజు మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాము. ప్రతి ఒక్కటి మనకి లవ్ జిహాద్ అని చెప్పేసి ఎన్నో కార్యక్రమాలు మనల్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం జరుగుతూనే ఉంది. నిన్న ఈ మధ్యనే TCSలో కూడా ఎంతో పెద్ద స్కామ్ అని నడుస్తున్నది. అది ఒక పెద్ద టీం లీడర్లే వాళ్ళని కన్వర్షన్ చేయడానికి మనము మన బలాన్ని చాటుకోలేకపోతే, మన గురించి మన హిందువుల గురించి మనము ఇంట్లో చెప్పుకోలేకపోతే, మన గొప్పతనం మనం చెప్పుకోలేకపోతే మరి ఇలాంటి కన్వర్షన్స్ అనేది అయ్యి మనకు లాస్ట్కి మిగిలేదు ఎవరు అనేది ఆలోచించండి. మరి మనం ఇలాంటి కన్వర్షన్స్ ఎన్నో ఆపగలగాలి. జరుగుతూనే ఉంది. మనము మొన్నటి వరకు కేరళ అనుకున్నాము, కాశ్మీర్ అనుకున్నాము, ఇవాళ మన తెలంగాణ కూడా స్టార్ట్ అయిందండి. నిన్న మొన్ననే మరి మన కూకట్పల్లిలో కూడా
లవ్ చేయాలని చెప్పేసి ఇలాంటి ప్రోగ్రామ్ ఇలాంటి వాళ్ళు చేసేసి దానివల్ల మన ఆడపిల్లలను ఎంతో వంచిస్తున్నారు. కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మనం అందరం కూడా ఐక్యమత్యంగా ఉండాలి. మన ఐక్యమత్యం లేనప్పుడు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. మరి మన గొప్పతనము, మన హిందువుల యొక్క గొప్పతనం మన పిల్లలకు నేర్పియాలి. మన బొట్టు కట్టు మన సంస్కృతిని మనం చెప్పలేకపోతే చాలా కష్టము. ఇవాళ పిల్లలకి బొట్టు పెట్టుకోమన్నా కూడా వాళ్ళు పెట్టుకోలేకపోతే ఇలా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నందుకు చాలా ధన్యవాదాలు. వాళ్ళందరూ వచ్చినందుకు అందరికీ కూడా మళ్ళొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.